సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో చాలా మంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఏమన్నా ఇబ్బంది కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం ఉందని ఒక క్వశ్చన్ అయితే చాలా మంది అడుగుతుంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సేఫెస్ట్ అండ్ సింప్లెస్ట్ టెక్నిక్. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ ఇన్ ద టెక్నాలజీలో కానీ టెక్నిక్ వైజ్ కానీ ప్రీవియస్ తో కంపేర్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్లీ సర్జికల్ అని చెప్పలేము, ఇట్స్ ఏ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది మనకు జస్ట్ హాఫ్ ఆఫ్ ది స్కిన్ డెప్త్లో మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే ఇట్ విల్ బి మోర్ ఆప్టెడ్ యాక్చువల్లీ. సైడ్ ఎఫెక్ట్స్ అంటే జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనము చాలా మంది కూడా ఒక రాంగ్ ప్లేస్లో ఒక రాంగ్ పర్సన్తో రాంగ్ టెక్నిక్ చేయించుకోవడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేది వాళ్ళు చూసి దాన్ని ఇలా అవుతుందా, ఇలా ఇన్ఫెక్షన్ మొత్తం ఇలా ఇన్ఫెక్షన్ అయిపోయి లేకపోతే మొత్తం స్కాల్ప్ అనేది ఒక రెడ్గా స్వెల్లింగ్ వచ్చేసి మొత్తము ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో పస్తు రావడము ఇట్లాంటి సిచ్యువేషన్స్లో చూసి అంటే చాలామంది కూడా హైజీనిక్ కండిషన్స్లో లేకుండా ఉండి ఇవన్నీ చూసి భయపడడం అనేది జరుగుతుంది చాలా వరకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసి. కాకపోతే ఏంటంటే వెన్ యూ గెట్ ఇట్ డన్ ప్రాపర్ ప్లేస్ అండ్ ప్రాపర్ సర్జన్ అండ్ మోస్ట్ కామన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సేఫ్ మెథడ్ అండి. ప్రాణానికి లేకపోతే బ్రెయిన్కి లేకపోతే ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది మనకి ఎన్కౌంటర్ అవుతుంటాయి. వెన్ యూ గెట్ ఇట్ డన్ ఫ్రమ్ ఏ ప్రాపర్ సర్జన్ అండ్ ప్రాపర్ హైజీనిక్ కండిషన్లో చేసినట్లయితే మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం అయితే ఉండదు.